డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏం జరగబోతోంది? ఇప్పటికే 50 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ అయింది. ఆ తేదీ ఏంటో తెలుసా? జనవరి 19వ తేదీ. అంటే మరో 15 రోజులు మాత్రమే ఉంది. టీడీపీలో చప్పుడు లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదు. ఎన్నికల టైం కాబట్టి జగన్ కూడా వదిలేశారు, లైట్ తీసుకున్నారు అనుకుంటున్నారు అందరూ. కానీ సిచ్యువేషన్ అలా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన అత్యంత విశ్వసనీయమైన సమాచారం ప్రకారం జనవరి 19వ తేదీ ఏమైనా జరగొచ్చట. ఈ విషయం జగన్ కంటే చంద్రబాబుకి బాగా తెలుసు అనే వ్యాఖ్యలు అత్యంత సీనియర్ నేత నుంచి బయటకు రావటం ఆసక్తికరం. జనవరి 19వ తేదీ స్కిల్ స్కామ్లో చంద్రబాబు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేం అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్తే మైలేజ్ వస్తుంది కదా అనే టీడీపీ భ్రమలకు ఏమాత్రం బెదరటం లేదు, అద్దరటం లేదు వైసీపీ. రాజమండ్రి వెళ్లినప్పుడే ఆ పార్టీ పరిస్థితేంటో స్పష్టమైంది. అలాంటిది ఇప్పుడు మళ్లీ వెళ్తే కొత్తగా టీడీపీకి వచ్చే ప్లస్ పాయింట్స్ ఏమీ లేవనేది వారి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు అవుతుందనే ఆలోచన చంద్రబాబుకు కూడా ఉందని, అందుకే మళ్లీ తన భార్య నారా భువనేశ్వరితో యాత్ర చేయిస్తున్నారని, జైలుకు వెళ్లిన తర్వాత నిజం గెలవాలి అని జనంలోకి వెళ్తే మీ ఆయనకు బెయిల్ వస్తుంది, మీరు ఇంటికి వెళ్లిపోతారు, కష్టం నష్టం వచ్చినప్పుడే టీడీపీకి జనం గుర్తుకొస్తారనే వాయిస్ వస్తుంది. దీంతో ముందు జాగ్రత్తగానే ఖచ్చితంగా 15 రోజుల ముందే భువనేశ్వరితో యాత్ర షురూ చేయించారనే టాక్ ఢిల్లీలోనే నడుస్తుంది. ఒకవేళ చంద్రబాబు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసినట్లయితే, మళ్లీ జైలుకు వెళ్లినట్లయితే ఎన్నికలు ముగిసేలోపు వచ్చే పరిస్థితులైతే లేవనేది ఓపెన్ సీక్రెట్. ఎన్నికలకు 3 నెలల ముందు జైల్లోకి వెళ్తే మాత్రం జరిగేది ఇదే. ఎందుకంటే సుప్రీంకోర్టులోనే బెయిల్ రద్దయితే ఇక కింది కోర్టులో తొందరగా బెయిల్ వచ్చే పరిస్థితులు లేవు. పదే పదే అప్పీల్స్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈలోపు ఎన్నికల హీట్, పార్టీ వ్యవహారాల్లో మిగతా నేతలు బిజీ అవుతారు. చంద్రబాబు జైల్లోనే ఉండొచ్చనే అభిప్రాయం కొంతమంది ఢిల్లీ సీనియర్ నేతల్లో కనిపించటం విశేషం. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అనేది జగన్ వర్షన్. ఇక ఢిల్లీలోని పెద్ద పార్టీలకు అసలు చంద్రబాబుతో సంబంధాలే లేవు. సో ఎటు చూసినా చంద్రబాబు బెయిల్ రద్దు అయితే మాత్రం ఎన్నికలకు జైల్లోనే ఉండొచ్చు అనే టాక్ నడుస్తుంది. చూడాలి మరి జనవరి 19వ తేదీ ఏం జరగబోతుంది అనేది.